ఈ నెల 12వ తేదీ శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఫలితాల్లో శ్రీ నవోదయ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఉత్తీర్ణత పొందిన విద్యార్థినులు ఈ సందర్భంగా పెందుర్తి సుజాత నగర్ శ్రీ నవోదయ జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం ప్రిన్సిపల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ సత్యసాయి ప్రసీద 470/458, బైపీసీ బి హేమా మాధురి 440/431 మార్కులు సాధించారని, అలాగే ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ టి సాత్విక 1000 మార్కులకు గాను 984, బైపీసీ పి మేనక 1000 మార్కులకు గాను 980 సాధించారని ఆయన తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 900 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 54 మంది అని తెలియజేశారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం వల్లనే విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారని, ఈ ఘనత ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకే చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ మురళి, ప్రిన్సిపల్ అప్పారావు, రాము, శ్రీమతి భవానీ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ అనేది 2019 నవంబర్ 15 స్టార్ట్ చేయడం అయింది. యాక్చువల్గా మాకు ఇప్పటికీ 3 బ్యాచ్లు ఈ సంస్థలో రిలీజ్ అయినాయి. ఈ 3 బ్యాచ్ల్లో కూడా మేము అద్వితీయమైనటువంటి ఒక మంచి రిజల్ట్ని సాధించగలిగాము. దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ అయితే యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు తెచ్చుకున్నాం. ఈ సంవత్సరం కూడా అదే ధోరణిలో మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం. నుండి ఇప్పటివరకు ఎన్ఐటీలోంచి ఒక 12 మంది, ఐఐటీలోంచి 2, మెడికల్లోంచి ఒక 6 యాక్చువల్గా పిల్లలు ఉత్తీర్ణత అయ్యి మంచి ఉన్నత స్థాయిలో పిల్లలు యాక్చువల్గా డెవలప్ అవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా మాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కానీ ఒక అసాధారణమైన స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక మంచి ఉత్తీర్ణతతో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మేము ఉన్న ప్రతి క్లాస్లో కూడా క్లాస్కి మ్యాక్సిమం 36 మందితో మన యాక్చువల్ ప్రతి ఒక్క తరగతిని రన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి అందరూ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకున్నాం. థ్యాంక్ యూ.